స్వామి తిందక తోం తోం అయ్యప్ప తిందక తోం తోం అయ్యప్ప తిందక తోం తోం స్వామి తిందక తోం తోం స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియోతో మీ అందరినీ కూడా నేను ఇరుముడికి తీసుకొని వెళ్తున్నాను. సో అమెరికాలో ఇరుముడి అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు. అంతేకాకుండా ఆ ప్లేస్లో మీరు ప్రజెన్స్ మీకు ఉన్నట్టుగా అనిపిస్తుందన్నమాట. అట్లా ఉంటుంది ఈ వీడియో అనేది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడికి మేమైతే టెంపుల్కి, ఇది మేరీల్యాండ్లో ఉంది ఈ టెంపుల్ అనేది. సో వర్జీనియా నుంచి మాకైతే 1 అవర్ టైం పట్టింది వెళ్ళడానికి. ముందు రోజు పూర్తిగా స్నో ఉండడం వల్ల ఒక 5 to 9 ఇంచెస్ స్నో అయితే పడింది. చాలా చల్లగా, ఆల్మోస్ట్ -10 degrees చలి అయితే ఉంది. ఇక్కడ ఈ వెదర్ని కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మీకు కూడా తెలుస్తుంది. ఆ చలి అనేది మీరు కూడా ఫీల్ అవుతారనమాట. అంత చలి ఉంది ఇక్కడ. ఇట్లాంటి చలిలో ఇరుముడి అనేది ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అక్కడ స్వాములు ఎలా వచ్చారు ఏంటి అనేది ఇప్పుడు మీకు కనిపిస్తుంది. మేమైతే ఇంకా వెళ్తున్నాం లోపలికి, గుడి లోపలికి. మాకు 7:30కి స్లాట్ అయితే ఇచ్చారు ఇరుముడి కోసం. సో ఆ టైం వరకు లోపలికైతే వెళ్తున్నాం అన్నమాట. సో మేము వెళ్ళేసరికి కొందరు స్వాములు అయితే వచ్చి ఉన్నారు. శరణం శరణమప్ప శరణం శరణమప్ప స్వామియే శరణం శరణమప్ప స్వామియే శరణం శరణమప్ప. എനിക്കൊരു ലക്ഷ്യമുണ്ട് ശബരിമല, എനിക്കൊരു മന്ത്രമുണ്ട് ശരണം വിളി, എനിക്കൊരു ലക്ഷ്യമുണ്ട് ശരണം ശരണമപ്പ. From Virginia, Ayyappan Swami is there. There's Tirumurugan Appa over here. Okay, Tirumurugan Appa over there. Shivakumar Kasi, Ashok Pura, Kiran Das. ఇక్కడ మీరు గమనించినట్టయితే పేర్లు అడుగుతున్నారు కదా, అది ఎందుకు అంటే ఇక్కడున్న ఈ టెంపుల్కి డిఫరెంట్ స్టేట్స్ నుంచి, చాలా దూరాల నుంచి స్వాములు ఇరుముడి కోసం వస్తూ ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా ముందుగానే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు, ఒక స్లాట్ ఇస్తారు వాళ్ళకి. సో ఆ టైంలో వాళ్ళు అక్కడ వచ్చి ఉన్నారా లేదా అనేది ఒకసారి ఇక్కడ ఉన్న గురుస్వాములు అయితే కన్ఫర్మ్ చేసుకుంటారనమాట. ఆ తర్వాత అందరికీ కలిపి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కిట్స్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. Got those, but if you didn't bring it, or the new swamis who are doing this for the first time, we will definitely give you a new Irumudi bag. But please keep it safe and then bring it back next year. So whoever needs the Irumudi bag, just raise your hand. We'll get you the Irumudi bag. Same thing applies to the towel. We also give you a towel to carry it on your head. So take a towel if you didn't bring your towel. If not, keep the towel safe and bring it back next year. Swami. Swami. Swami Ayyappa Swami Sharanam Swami Sharanam Bhagavane Bhagavane Devane Ishwarane Shankarane Swami Appa. ఇక్కడ ఎవరికి వాళ్ళకి ఉన్నటువంటి ఇరుముడి కిట్స్ ముందు కూర్చున్న తర్వాత వాళ్ళకి ఇరుముడికి కావాల్సిన టవల్, ఇంకా ఒక బ్యాగ్ ఏదైతే ఉంటుందో ఇరుముడి బ్యాగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఇస్తూ ఉన్నారు. సో అట్లా ఇచ్చిన తర్వాత ఇంకా ప్రాసెస్ని అయితే మొదలు పెడతారు. ఇక్కడ ఒక గ్రీన్ కలర్ కుర్తా వేసుకొని ఉన్నటువంటి ఈ పర్సన్
అన్ని గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారనమాట ఇక్కడ ఉన్న స్వాములకి. అసలు దేని తర్వాత ఏంటి, ఎలా చేయాలి, ఇరుముడి ఎలా కట్టాలి అనే ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆ లోపల ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నా ఎప్పటికప్పుడు ఇక్కడ కొబ్బరికాయల్ని పీచు తీసి మొత్తం క్లీన్ చేయడము, ఇంకా అందులో నెయ్యి పోయడము, ఈ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ వాలంటీర్గా చేస్తూ ఉంటారనమాట. వాలంటీర్గా అంటే వీళ్ళు నార్మల్గా మాల వేసుకున్న వాళ్ళు అవ్వచ్చు, ఇంకా వీళ్ళంతా కూడా వచ్చి వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేస్తూ ఉంటారు. వితౌట్ ఎనీ మనీ అనమాట, ఏమి తీసుకోకుండా వాళ్ళ సేవ రూపంలో వాళ్ళు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల్ని కూడా ఇందులో ఇక్కడ ఇంక్లూడ్ చేస్తారు. వాళ్ళకు కూడా తెలియాలి అసలు ఏంటి ఈ అయ్యప్ప మాల ధారణ విశిష్టత ఏంటి అన్నీ తెలియాలి అన్నట్టుగా వాళ్ళతో కూడా చేపిస్తూ ఉంటారు. సో అట్లా క్లీన్ చేసిన కొబ్బరికాయల్ని అందులో నుంచి నీళ్లు తీసేసి ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న నెయ్యిని గ్లాసెస్లో నింపి ఇక్కడ కూర్చున్నటువంటి అయ్యప్ప స్వాములందరి ముందు కూడా పెడతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కిట్ లాగా ఏర్పాటు చేసి ముందుగానే ఈజీగా ఉండేలా చేస్తారు. శ్రీరామ దర్శనమే, ఆంజనేయ దర్శనమే, పంపా గణపతియే, నీమలై ఏற்றமே, ధర్మవీరమే, అప్పాచి మేడే, ఇప్పాచి గుడియే, శబరిమీరమే, శ్రీరామవాదమే. ఆ తర్వాత ఈ స్వాములందరితో వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక సైడ్కి కూర్చొని ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా అందించడం, లేదంటే అక్కడుండి దగ్గరే ఉండి ఈ ఇరుముడిని అంతా కూడా చూడడం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. సో ఇంకా ఇక్కడ కూడా ఎవరి వీలైనంత వాళ్ళు కుంకుమ ప్యాకెట్స్ నింపడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో అదే టైంలో మేము పొద్దున్నే 5 గంటలకు లేవడం ఇదంతా జరిగింది కాబట్టి ఇంకా పిల్లలిద్దరూ కూడా తింటూ ఉన్నారు. ఫ్రూట్స్ కానీ ఇంకా చిప్స్ ఇట్లా అన్నీ తింటున్నారనమాట, చిన్నపిల్లలు కాబట్టి. సో ఇక్కడ ఈ జరిగే ప్రాసెస్ అంతా కూడా చూసి పిల్లలు క్వశ్చన్స్ అడగడము, ఇంకా ఈ పూజ ప్రాసెస్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూడడము, ఇంకా వచ్చిన స్వాములందరికీ కూడా వాలంటీర్స్గా అంటే వేరే మాల వేసుకున్న స్వాములు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా కన్యస్వాములకు మొదటిసారిగా మాల వేసుకుంటారు కాబట్టి వాళ్ళకు ఏమేం చెయ్యాలి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే మీరు చిన్నపిల్లలు కూడా మాల వేసుకొని వాళ్ళు ఇరుముడి కట్టుకోవడానికి వచ్చారు. అదైతే చాలా బాగా అనిపించింది. అసలు ఇక్కడ చూస్తే ఏజ్ ఒక 5 to 6 years పిల్లల దగ్గర నుంచి 80-90 ఏళ్ళ వయసున్న వాళ్ళందరూ కూడా మాల వేసుకోవడం, అసలు అది కూడా అమెరికాలో మాల వేసుకొని ఇక్కడున్న చలిని తట్టుకోవడం అనేది గ్రేట్ విషయం. ఆ తర్వాత ప్రాసెస్కి వస్తే ఆ కొబ్బరికాయల్లో నెయ్యిని నింపుతున్నారు. ఆ నెయ్యిని నింపే ప్రాసెస్ కూడా దగ్గరుండి ఈ వాలంటీర్స్ అందరూ కూడా చూసుకోవడము, ఇట్లా పిల్లలకి పెద్దవాళ్ళకి హెల్ప్ చేయడము, ఇంకా ఆ తర్వాత ఆ నెయ్యిని నింపిన తర్వాత ఆ కొబ్బరికాయను ఎట్లా క్లోజ్ చేయాలి ఏంటి అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళకైతే చెప్తూ గైడ్లైన్స్ ఇస్తూ వాళ్ళతో చేపిస్తూ ఉన్నారు. ఇక్కడ కనుక మీరు చూస్తే 50% తెలుగు వాళ్ళు, 50% తమిళం వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట. ఇంకా తర్వాత కొబ్బరికాయల్లో నెయ్యి పోయడం పూర్తయిన తర్వాత ఇక్కడికి ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారో వాళ్ళందరి చేత ఇక్కడున్న ప్రతి ఒక్క స్వామికి కూడా ఇరుముడిలో బియ్యం వేయిస్తున్నారు. ఇట్లా వేయించడం కూడా చాలా బాగుంటుంది. అంటే మనకి ఇండియాలో కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది, అలాగే ఇక్కడ కూడా మనకు ఆ ఫీలింగ్, ఆ డివోషనల్ ఫీలింగ్ అనేది అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి అందాలి అని చెప్పి ఇట్లా ప్రతి ఒక్కరితో, పిల్లలతో, పెద్దవాళ్ళతో, వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఇరుముడిలో బియ్యం అనేది వేయిస్తూ ఉన్నారనమాట. మేమందరం కూడా అక్కడున్న ప్రతి స్వామికి ఇరుముడిలో బియ్యం వేయడం అయితే అదొక అదృష్టంగా అనిపించింది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఇంకా చిన్నపిల్లలు మాల వేసుకున్న వాళ్ళని చూస్తే అయితే ఇంకా చాలా బాగా అనిపించింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ అమెరికా వచ్చి కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వడం మర్చిపోకుండా ఇప్పటికీ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఇంకా వాళ్ళకు అన్ని నేర్పించడం ఇదంతా కూడా చాలా బాగుంది. ఇక్కడున్న చాలామంది పిల్లల్లో చాలామంది కూడా అమెరికాలో పుట్టిన వాళ్ళే ఉన్నారు.
అయినప్పటికీ కూడా వాళ్ళకి ఈ మన డివోషనల్ థింగ్స్, ఇంకా ఈ ప్రాసెస్, ఈ రెస్పెక్ట్ ఇవన్నీ కూడా నేర్పించడం అనేది చాలా మంచి విషయం. అది మనం బయటకు వచ్చి ఇట్లా ఎక్స్ప్లోర్ చేసినప్పుడే మనకు అర్థమవుతుంది. సో ఈ ప్రాసెస్లో భాగంగానే అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇరుముడిలో బియ్యం అయితే వేయడం పూర్తయింది. ఇక్కడ చూసారా, అసలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసున్న వాళ్ళు కూడా ఎంతో ఓపికగా వాళ్ళు ఇరుముడి కట్టుకొని ఈ ప్రాసెస్ని 41 days చేసి, ఇదంతా కూడా ఇక్కడున్న చలిని తట్టుకొని చేయడం అనేది అసలు మామూలు విషయం అయితే అసలు కాదు. When it is tight on both the sides, bring both the sides of the back together like this. Once that is done, use the rope to tie it around the back. Once you make a knot at the end, make sure to insert the flower petal on your plate on top of the unit. అయ్యప్పో స్వామి Ayyappa Sharanam! Swami Sharanam! Swamiye! Ayyappo! Ayyappo! Swamiye! ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ స్వామి కొందరు కన్యస్వాములకు ఒక స్టిక్ని అయితే ఇస్తున్నారు. అదేంటి అంటే శరణం అన్నమాట. ఇది అందరికీ తెలిసిన స్టోరీనే. శబరి వెళ్ళే ముందు కన్యస్వాములందరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి అక్కడ మాలికాపురం అనే ఒక ప్లేస్లో ఈ శరణ్ అయితే గుచ్చి వస్తారు. సో దీని వెనుక కూడా ఒక స్టోరీ ఉంది. అది ఏంటి అంటే అయ్యప్ప స్వామి అని మల్లికాపురం ఆ దేవత పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు, ఎప్పుడైతే ఈ శబరికి కన్యస్వాములు రాకుండా ఉంటారో అప్పుడు నిన్ను చేసుకుంటానని చెప్పినప్పుడు అది గుర్తుగా ఈ శరాన్ని తీసుకెళ్ళి అక్కడ గుచ్చుతారనమాట. సో అది స్టోరీ. ఇక్కడ అది కూడా మిస్ అవ్వకుండా ఇవ్వడం అనేది చాలా గ్రేటెస్ట్ థింగ్ నిజంగా. ఇంకా ఇక్కడితో ఈ ఇరుముడి కట్టడం అయితే పూర్తయింది. ఆ తర్వాత అన్ని ఇరుముళ్ళకు కూడా హారతి ఇవ్వడం. Ayyappa! 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 అయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి పల్లికట్టు శబరిమలైకి పల్లికట్టు శబరిమలైకి యారే కాణ స్వామి కాణ యారే కాణ స్వామి విల్లాలి వీరనే వీరమణి కండనే విల్లాలి వీరనే వీరమణి కండనే రాజాది రాజనే రాజకుమారనే స్వామి ముందుగా అయితే కన్యస్వాములందరినీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఎక్కువగా అక్కడ చేయాల్సిన పనులన్నీ కూడా గైడ్లైన్స్ అన్నీ కూడా ఇచ్చి వాళ్ళని ఇరుముడితో బయటికి పంపిస్తున్నారు. అంటే నెక్స్ట్ వెళ్ళాల్సిన అయ్యప్ప స్వామి గుళ్ళోకి వెళ్ళడం కోసము ఇక్కడ ఇంత చలిలో వాళ్ళకి షూస్ కానీ చెప్పులు కానీ ఏవి వేసుకోకూడదు కాబట్టి అంత చలిలో ఈ గుడి చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేసి, ఒక విధంగా చెప్పాలంటే ఆ చలి అనేది కాళ్ళని ఇట్లా కాల్చేసినట్టుందనమాట. మామూలుగా చలి అనేది చల్లగా ఉంటుంది కానీ ఎక్కువసేపు ఉంటే, ఇంత టెంపరేచర్లో ఉంటే ఖచ్చితంగా అది మనకి కాలిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. పల్లికెట్టు శబరిమలైకి శబరిమలైకి పల్లికెట్టు శబరిమలైకి పల్లికెట్టు గెట్టం గెట్టి శబరిమలైకి గెట్టం గెట్టి శబరిమలైకి ఆరే కాణ స్వామియే కాణ ఆరే కాణ స్వామియే కాణ స్వామియే కండ మోక్షం గిట్టం స్వామియే కండ మోక్షం గిట్టం ఎప్ప గిట్టం ఇప్ప గిట్టం ఎప్ప గిట్టం ఇప్ప గిట్టం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియే. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మంచు అనేది ముందు రోజు పడకుండా ఉండుంటే ఇక్కడ వనయాత్ర కూడా చేపిస్తారు. ఇక్కడ కనిపించే అడవిలోనే మనకి వనయాత్ర అనేది కనిపిస్తుంది అనమాట. అట్లా కూడా చేపిస్తారు. కానీ ఆ రోజు ఎక్కువగా మంచు పడడం వల్ల వద్దని చెప్పారు అక్కడున్న అర్చకులు కానీ వాళ్ళంతా. అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప. అయినప్పటికీ కూడా ఒక
ఇద్దరు ముగ్గురు స్వాములు మాత్రం ఎప్పటి నుండో మాల వేసుకుంటున్నటువంటి గురుస్వాములు ఒక ఇద్దరు మాత్రం ఇక్కడ అదే మంచులో వనయాత్ర కూడా చేశారు. ఒక్కొక్క స్వామిని చూస్తుంటే మీకు అర్థమవుతుంది అసలు అక్కడ ఎంత చలి ఉంది అనేది, దాన్ని ఎట్లా తట్టుకుంటున్నారనేది. అంత చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ స్వాములే ఇక్కడ వనయాత్రని అంత మంచులో చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఈ మంచులోంచి బయటికి రాగానే కాళ్ళకు మొత్తం ఒక నిప్పు తగిలిన ఫీలింగ్ అన్నమాట. అంత చలి ఉంటుంది. అప్పుడప్పుడు ఎప్పుడైనా మేము మంచులో అడుగుపెట్టినప్పుడు ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ తెలుసు కాబట్టి ఇక్కడ అది ఫీల్ అవ్వగలుగుతున్నాను. అది చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అలాంటి మంచులో నడిచి వచ్చి ఇక్కడ అసలైన ఘట్టం అన్నమాట. ఇరుముడి కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్న ఈ అయ్యప్ప స్వామి టెంపుల్లోకి ఈ 18 ఎక్కి పైనకి ఆ టెంపుల్ లోపలికి వెళ్ళడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏజ్ లిమిట్ లేదు అనేది ఇక్కడ ఉన్న ఒక స్వామిని చూస్తే అర్థమవుతుంది. ఇంకా అందరూ కూడా ఇరుముడి కట్టుకున్న ప్రతి ఒక్క స్వామి ఈ స్టెప్స్, ఈ 18 స్టెప్స్ కూడా ఎక్కుతూ ఉన్నారు. స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి ఎల్లాదొరు శరణమిల్లయ్యప్ప తిరుపడి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి ఎల్లాదొరు శరణం తిరుపడి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి ఎల్లాదొరు శరణమిల్లయ్యప్ప తిరుపడి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి ఎల్లాదొరు శరణమిల్లయ్యప్ప తిరుపడి శరణం. అట్లా ఈ 18 మెట్లు ఎక్కి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన కొబ్బరికాయలన్నీ కూడా పగలగొట్టి ఇక్కడున్న స్వామి నెయ్యిని బయటకు తీస్తున్నారు. ఆ నెయ్యితో అయ్యప్ప స్వామికి అభిషేకం అదంతా కూడా జరుగుతుంది. సో ఇక్కడున్న అయ్యప్ప స్వామి విగ్రహాన్ని అయితే వీడియో తీయడానికి లేదండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి వీడియోస్ ఫొటోస్ తీయడానికి అనుమతించరు. అయినప్పటికీ ఇక్కడున్న ప్రాసెస్ని అయితే మీకు చూపెట్టాలని వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ వీడియో అయితే కంప్లీట్గా తీసి ఇక్కడి వరకు చూపిస్తున్నాము. అంటే ఇంకా నెక్స్ట్ ఇక్కడ భజన కార్యక్రమం అదంతా చేశారు. ఇదంతా కూడా అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తున్న టైంలో అన్నమాట. అదంతా కూడా దగ్గరుండి చూడడము, ఎంతో బ్లెస్సింగ్ ఉంటేనే ఇదంతా జరుగుతుంది అని అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు ఇరుముడి నుండి తీసుకొచ్చిన అభిషేకం సామాగ్రి అంతా కూడా ఉపయోగించి ఇక్కడ అయ్యప్ప స్వామికి అయితే అభిషేకం చేయడము ఇదంతా కూడా పూర్తిగా జరిగింది. సో ఇక్కడైతే ఇంకా కంప్లీట్గా ఇరుముడి పూర్తయిన తర్వాత మేము ఇదే గుడిలో ఉన్నటువంటి ఈ కెఫ్టీరియాకి అయితే వచ్చాము. ఇక్కడ ఇడ్లీ, సాంబార్, వడ ఇదంతా కూడా తీసుకున్నాము. సో అప్పటికి ఇంకా లంచ్ టైం అయితే అయ్యింది. మేమందరం ఫుడ్ అయితే తింటున్నాము. చాలా బాగుంటుంది ఇక్కడ. ప్రసాదం లాంటి ఫీలింగే వస్తుంది. ఏది తిన్నా కూడా మనకి ఒక తీర్థయాత్రకి వెళ్ళి ప్రసాదం తీసుకోవడం అట్లాంటి ఫీలింగే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏ టిఫిన్స్ అయినా, పులిహోర, దద్దోజనం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మనకి ఏది నచ్చితే అది ఆర్డర్ చేసుకొని తినొచ్చు. అట్లా పూర్తిగా ఒక సక్సెస్ఫుల్గా 41 days దీక్ష తర్వాత ఇరుముడి ఇట్లా పూర్తవడం అయితే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.